దీపావళి భారతీయులు ముఖ్యంగా హిందువులు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే పండగ. పండగలంటే సహజంగా దేవాలయాలకు వెళ్ళడం, కొబ్బరికాయలు కొట్టడం, దేవుళ్ళని మొక్కుకోవడం, దేవాలయాల చుట్టూ తిరగడం, పండితుల ఆశీర్వచనాలు తీసుకోవడం, ప్రసాదాలు స్వీకరించడం ఇవన్నీ ఉంటాయి. కానీ దీపావళిలో ఎప్పటి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఈ టపాసులు పేల్చడం అనే ప్రక్రియ దీపావళిలో దూరిపోయింది. దీపావళి అంటే దీపాలు వెలిగించుకొని చక్కగా ఇంటి ముందు అలంకరించుకోవడం అద్భుతమైన కాన్సెప్ట్. ఏదో ఒక మట్టి కుండీలో నూనె పోసి ఒత్తిపెట్టి కొన్ని కుండీలు పెట్టుకొని ప్రతి ఇంటికి దీపాలు పెడుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో టపాసులు కాల్చడం ఎక్కువైపోయింది. దేశం ఆర్థికంగా డెవలప్ అయింది. కొంతమంది చేతిలో డబ్బులు బాగా ఆడుతూ ఉన్నాయి. దీంతో వేల రూపాయలు ఖర్చు చేసి టపాసులు తీసుకురావడం, ఇక పిచ్చి పిచ్చిగా కాల్చడం. ఇప్పటికే ఢిల్లీ లాంటి నగరంలో గాలి కాలుష్యం పెరిగిపోయి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి విద్యార్థులు స్కూల్స్కి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. ఇక దీపావళి వస్తుంది అంటే శ్వాసకోశతో ఇబ్బందులు పడేవారు, ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారు, దీపావళి అయిపోయిన తర్వాత హాస్పిటల్స్కి పోటెత్తే రోగులు వారితో నిండిపోతా ఉన్నాయి. దీపావళి పేరు చెప్తేనే ఢిల్లీ వాసులు వణికిపోతా ఉన్నారు. ముంబైలో కూడా అదే పరిస్థితి, హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి, చెన్నైలో కూడా అదే పరిస్థితి. దీపావళి జరుపుకోవాలి, కాదనడం లేదు. దీపావళి జరపొద్దు అని చెప్పడం లేదు. గాలి కాలుష్యాన్ని విచ్చలవిడిగా వెదజల్లే టపాసులు కాల్చడం అవసరమా? దీపావళి జరుపుకోండి, దీపాలు వెలిగించండి. దీపావళి రోజు ప్రతి కుటుంబం ఒక 4 మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడే విధంగా, వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగే విధంగా చర్యలు తీసుకోండి. అంతేగాని డబ్బు ఉంది కదా అని చెప్పేసి 10,000, 20,000, 5,000 ఖర్చు చేసి టపాసులు తీసుకొచ్చి పిల్లలకి ఇస్తే, పిల్లలకి ఏదో పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయని చెప్పేసి కొంత ఆనందం ఉండొచ్చు పిల్లల్లో, వారి ఆనందాన్ని కాదనలేం. దీపావళి టపాసులు కాల్చడం వల్ల వాయు కాలుష్యం తప్ప, అనారోగ్యం తప్ప, ధ్వని కాలుష్యం తప్ప, అవి కాల్చిన తర్వాత బజార్లన్నీ అవన్నీ క్లీన్ చేయడానికి భారతదేశంలో ఉన్న 9 లక్షల మంది పారిశుద్ధ్య కార్మికులు వారం రోజులు పట్టింది వాళ్ళందరికీ. ఎందుకంటే టపాసులు కాలిస్తే ఆ కాల్చిన తర్వాత ఒక్కో టపాసు నుంచి 30-40 పార్టికల్స్ చెత్తా చెదారం అంతా పోగైద్ది. అదంతా ఊడ్చి ఎత్తి డంపింగ్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కూడా నిప్పే పెడతా ఉంది. ఈ విధంగా దేశం ఎటుపోతా ఉంది అనే అనుమానం కలుగుతుంది. ఇక టపాసుల తయారీలో ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ప్రతి సంవత్సరం 60 మంది. ఇప్పటికే కాకినాడ జిల్లాలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తమిళనాడులో శివకాశీలో అయితే ప్రతి సంవత్సరం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి టపాసుల్ని కాల్చే వ్యవహారంలో ప్రతి ఒక్కరూ పర్యావరణ స్పృహతో వ్యవహరించాలి. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తేనో, ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తేనో చేయాల్సిన పనులు కాదు. టపాసులు విచ్చలవిడిగా కాల్చవద్దు. మొక్కలు నాటడం, పెంచడం పిల్లలకి నేర్పించండి. ఏదో దీపావళిని జరుపుకోండి, దీపాలు పెట్టుకోండి. వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం వెదజల్లే టపాసుల్ని అసలే వాడద్దు. పిల్లలకు కూడా పర్యావరణ స్పృహ పెంచండి, కాలుష్యాన్ని కాదు. భవిష్యత్తు తరాలకి మీరు కనీసం ఆక్సిజన్ కూడా అందించలేకపోతే మీ యొక్క పిల్లలకి 1,000 కోట్లు 100 కోట్ల ఆస్తులు ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే గాలి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి. గాలి కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం చాలా ప్రమాదం. భవిష్యత్తు తరాలకి ఆక్సిజన్ అందిద్దాం. దీపావళి టపాసులకి స్వస్తి పలుకుదాం. దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.